హలో ఎవ్రీవన్, నేను మీ స్కిన్ డాక్టర్ రాకేష్. ఈరోజు ఈ వీడియోలో మనం శారీ క్యాన్సర్ లేదా పెట్టికోట్ క్యాన్సర్ లేదా లంగా బిర్రుగా ధరించడం ద్వారా వచ్చే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఇది స్త్రీల నడుము ప్రాంతంలో నిరంతర రాపిడి మరియు ఒత్తిడి కారణంగా ఏర్పడే అరుదైన స్కిన్ క్యాన్సర్. ఇది సాధారణంగా చీరలు ధరించే మహిళల్లో కనిపిస్తుంది. శారీ క్యాన్సర్ యొక్క కారణాలు: నిరంతరమైన రాపిడి, నడుం చుట్టూ గట్టిగా కట్టడం వల్ల చర్మంపై నిరంతరంగా రాపిడి మరియు ఒత్తిడి ఏర్పడుతుంది. దీని కారణంగా చర్మంలో అనేకమైన మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా పిగ్మెంటేషన్ మార్పులు మరియు స్కేలింగ్, అంటే చర్మం డ్రైగా అయిపోయి పొట్టులాగా రాలటంకు దారితీస్తుంది. శారీ క్యాన్సర్ యొక్క లక్షణాలు: నడుం ప్రాంతంలో నిరంతరమైన ఎర్రగా లేదా దద్దుర్లుగా ఉండటం, నయం కాని పుండ్లు. దీన్ని సకాలంలో మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే దీర్ఘకాలిక చర్మవ్యాధిగా మారి మార్జోలియన్స్ అల్సర్, క్యాన్సరపు పుండులాగా మారతాయి. నడుం చుట్టూ చర్మం మందంగా మారడం లేదా రంగు మారడం. ఈ క్యాన్సర్ యొక్క నివారణ: పెట్టికోట్ను లూజ్గా కట్టడం ద్వారా మనము ఆ ఫ్రిక్షన్ని, రాపిడిని తగ్గించవచ్చు. బెల్ట్లు ఉపయోగించడం ద్వారా ఆ ఫ్రిక్షన్ని తగ్గించవచ్చు. నడుము స్థాయిని మారుస్తూ ఉండటం ద్వారా పైకి కిందకి అక్కడ జరిగే ఒత్తిడిని మనం నివారించవచ్చు. మృదువైన లేదా గాలినిచ్చే వస్త్రాలను ధరించడం ద్వారా, అంటే సాఫ్ట్ అండ్ బ్రీతబుల్ క్లోత్స్ ధరించడం ద్వారా మనము ఫ్రిక్షన్ని తగ్గించవచ్చు. చివరిగా చర్మాన్ని క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా ఏదైనా చిన్న అల్సర్ కానీ లేదా అక్కడ ఏమైనా చర్మానికి రంగు మారడం కానీ కనపడితే గమనిస్తే మనం వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పరిస్థితి పురుషులకు కూడా వర్తిస్తుంది. ధోతి వంటి సాంప్రదాయ వస్త్రాలను గట్టిగా కట్టడం వల్ల వారు కూడా ఈ ప్రమాదానికి లోనవుతారు. చివరిగా ప్రారంభ లక్షణాలను మనము మొదటి స్థాయిలోనే గుర్తించడం వల్ల ఈ క్యాన్సర్ని మనం నివారించవచ్చు. నడుం చుట్టూ ఏదైనా నిరంతరమైన చర్మ మార్పులను గమనిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న స్కిన్ డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.